ఆహ్లాదకరమైన ప్రకృతితో నిండి ఉన్న పల్లెటూరు సుందరపూర్ అనే ఊర్లో 7 ఏళ్ల చిన్న పిల్లాడు ప్రజ్వాల్ ఉండేవాడు. అతడు చిన్నవాడే కాని ఎంతో మంచివాడు. తల్లిదండ్రులకు తోట పనుల్లో సహాయం చేసేవాడు. నది కొరకు వెళ్లి చిన్న పడవలతో ఆడుకునేవాడు. ఒకరోజు ఉదయం పాఠశాలకు వెళ్తూ చింటు చప్పున వినిపించిన ఏడుపు గొంతును విన్నాడు. గడ్డి మేడ వెనుక నుంచి శబ్దం వస్తోంది. వెళ్లి చూశాడు. ఒక పాదం గాయమైన పిచ్చికుక్క అక్కడ బలహీనంగా పడుకుంది. చింటు గట్టిగా అన్నాడు, "నువ్వు భయపడకు, నేను ఉన్నాను." అతను తన రుమాలు చింపి బాటిల్లోని నీటితో తడిపి కుక్క గాయాన్ని తుడిచాడు. పాఠశాలకు ఆలస్యమైనా కుక్కను వదిలిపోకుండానే కూర్చుని దాని తల ముద్దాడు. ఇంటికి వెళ్లి తల్లికి అన్నాడు, "అమ్మా, ఒక కుక్క గాయపడింది. మనం దాన్ని ఇంటికి తీసుకురాలామా?" తల్లి మొదట అసహకరించినా చింటు కళ్లలోని బాధ చూసి ఒప్పుకుంది. వారు దానికి మృదువైన మంచం సిద్ధం చేసి అన్నం పాలలో కలిపి పెట్టారు. రోజులు గడిచాయి. చింటు కుక్కకు చింటూ అని పేరు పెట్టాడు. గోలు మెరుగవ్వడం మొదలైంది. తోక ఊపుతూ ఆడుకుంటూ తిరగసాగాడు. చింటూ బాగా ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. వారు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఒక రాత్రి ఉరుములతో తుఫాను వచ్చింది. అంతా ఇళ్లలోనే ఉన్నారు. కాని చింటూ కనిపించలేదు. ప్రజ్వాల్ లాంతరు పట్టుకుని వర్షంలో బయలుదేరాడు. చివరికి చింటూ చెరువు పక్కన మట్టిలో ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాడు. ప్రజ్వాల్ అతన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చాడు. మరుసటి రోజు గ్రామస్తులు ప్రజ్వాల్ ధైర్యాన్ని, ప్రేమను విని ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్దలు అతన్ని గ్రామమధ్యలో పిలిచి, "ఈ చిన్నవాడి నుండి మనమంతా నేర్చుకోవాలి" అన్నారు. అప్పటినుండి చింటూ గ్రామానికి ఒక రక్షకుడిగా మారిపోయాడు. కాని అతడి హృదయం ఎప్పుడూ ప్రజ్వాల్ పక్కనే ఉండేది. వారు కలిసి ఆడుకుంటూ, నడుస్తూ, ఒక్కచోట నిద్రపోతూ జీవించారు. మనస్సులో మానవత్వం ఉంటే వయసు అక్కర్లేదు. ప్రజ్వాల్ వంటి చిన్నవాడి దయ ఒక జీవానికి జీవితం ఇచ్చింది. ఎప్పుడూ అవసరమున్నవారికి సహాయం చేయండి. అది ఒక గొప్ప మార్పుకు మారవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. థాంక్యూ ఫర్ ఆల్.